హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశాల గురించి బ్యానర్ వార్తలు మనం ఒకసారి చూద్దాం. పోతే ఈనాడులోకి వెళ్దాం. ఈనాడులో మోడీ గారి ప్రభుత్వం వచ్చింది 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఒక శీర్షిక రాశారండి. దాని గురించి బ్యానర్ వార్తలు ఉన్నాయి. చూద్దాం. ఆరోగ్యకరమైనటువంటి భారత్, శక్తికరమైనటువంటి భారత్, ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన 60 కోట్ల మందికి సరే అండి. కొంచెం 60 కోట్ల మంది వృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం. దేశవ్యాప్తంగా 19,000కు పైగా జన ఔషధ కేంద్రాల ద్వారా 90% తగ్గింపు ధరలకు నాణ్యమైన మందులు, 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఒక బ్యానర్ వార్త రాశారు. పోతే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భారత్ పాకిస్తాన్ నేడు పోరంట మహిళా టీ20 ప్రపంచ కప్లో అని చెప్పి ఒక వార్త రాశారు. మహిళా టీ20 ప్రపంచ కప్లో భారత్ తొలి పోరుకు సిద్ధమైంది. ఆదివారం తన తొలి మ్యాచ్లో హర్మన్ ప్రీత్ సేన చివరిసారి చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ను ఢీకొట్టబోతోంది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్లో భారత్ పొట్టి కప్లోనూ ఫేవరెట్ బరిలోకి దిగింది. బరిలోనూ ఎంత మెరుగ్గా కనిపించదో భారత్ పాకిస్తాన్ అంత తేలిగ్గా ఓడించగలదు అని ఒక అంచనా అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఈరోజు ప్రపంచ కప్ ఉందండి. టీ20 మహిళా వరల్డ్ కప్. దాంట్లో పాకిస్తాన్తో ఈరోజు మన మహిళలు ఆడుతున్నారు. ఈరోజు అందరూ టీవీలు వీక్షించండి. పోతే ఏటా వరద, ఎన్నాళ్ళీ బెరద. కొద్దిపాటి వర్షానికే నగరాలు ముంచెత్తున్నటువంటి ముప్పు నీరు, ప్రతిబంధకంగా కాలువల అక్రమాలు, పేరుకుపోతున్నటువంటి పూడికలు, వర్షాలు తీవ్రమయ్యేలోపు నివారణ చర్యలు తీసుకుంటే మేలు అని చెప్పి ఈరోజు ఈనాడులో ఒక బ్యానర్ వార్త రాశారు. అంటే ముందస్తు జాగ్రత్తగా చేసుకుంటే మంచిది, కాలువల ఆక్రమణ జరగకుండా ఇట్లా పూడికలు తీసివేస్తే రేపు వరదలు రాకుండా ఉంటాయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త రాశారు. దాని గురించి లోపలికి వెళ్ళి చూద్దాం. పోతే వర్షాకాలం మొదలైన పలు నగరాల్లో సంస్థలలో వరదల నీటి సమస్య పరిష్కార చర్యలకు అంతంత మాత్రంగా ఉన్నాయి. డ్రైనేజ్ ఆక్రమణలు, పూడికి తీసుకుపోవడం, ఏటా పెరుగుతున్నటువంటి వరద నీరు ఉధృతికి అనుకూలంగా కాలువలు విస్తరించకపోవడంతో పలు నగరాల్లో ఏటా ముంపు సమస్య ఎదురవుతుంది. రాష్ట్రంలో 123 పురపాలక నగరాల సంస్థల్లో చిన్న పెద్ద వర్షపు నీటి కాలువలకు 24,053 కిలోమీటర్ల మేర ఉన్నాయి. మరో 23,611 కిలోమీటర్లు కొత్తగా నిర్మించాలి. పునర్నిర్మాణకు నగరపాలక సంస్థల నిధుల కొరత, అన్ని పనులు ఒకేసారి చేపట్టే అవకాశం లేదు. దశల వారీగా నిర్మించిన కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, కాకినాడ నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లపై లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి దీని గురించి ఒక ముందస్తు జాగ్రత్త తీసుకుంటే మంచిది అని చెప్పి ఒక వార్త రాశారు. ఈ నగరాల్లో కొంచెం తొందరగా ఈ పూడికలు తీసి ఈ పేరుకున్నటువంటి చెత్తను తీస్తే మంచిది అంటూ ఒక వార్త ఈనాడులో రాశారు. పోతే నేడే ఒప్పందం తెరుచుకున్నటువంటి హల్మోజ్ జలసంధి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. అంతకు ముందు పాక్ ప్రధాని నోట అదే మాట. ఇరాన్ నుంచి సానుకూల సంకేతాలు, అమెరికా వైఖరిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని ఒక స్పష్టీకరణ. ఈ అమెరికా ఎప్పుడైతే ఈ ట్రంప్ ఈ ప్రధాని అయ్యారో అప్పటి నుంచి రోజు ఏదో గొడవలు జరుగుతూనే ఉన్నాయండి. ఈ రోజు ఒప్పందం ఉంటుందంట. చూద్దాం. ఈ హర్మోజ్ జలసంధి వల్ల చాలా దేశాలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి ఈరోజు ఒప్పందం జరిగితే మంచిదని అందరూ భావిస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. పశ్చిమాసియాలో శాంతి పవనాలు ఈనున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ ముదురునుందా? హర్మోజ్ జలసంధి తెలుసుకోకుంటుందా? శనివారం జరిగినటువంటి పరిణామాలు ఆ దశలోనే సాగాయి. యుద్ధం ముగియదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో ఆదివారం ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించారు. సంతకాలు జరిగినాయని వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాలు కూడా నాశనం చేస్తామని తెలిపారు. అంతకుముందు పాక్ ప్రధాని నెహ్రూజ్ ఫరీష్ కూడా 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదురుతుందని ప్రకటించారు అంటూ ఓ బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. పోతే ఇంకొక వార్త అండి. ధీరజ్ సేన కొత్త సైన్యాధిపతి ప్రకటించినటువంటి రక్షణ శాఖ ఈ నెల 30న బాధ్యతల స్వీకరణ అంట చేస్తున్నాడు. సబ్స్క్రైబర్స్ 50 కోట్ల మంది యూట్యూబర్లు మిస్టర్ బీస్ట్ సరికొత్త రికార్డు. ఛానల్ పై వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేస్తారంట అండి 50 కోట్ల మంది దాకా.
అంటే ఒక యూట్యూబర్ చేసినటువంటి ప్రకటన గురించి చూడొచ్చు. పోతే అండి, మన రక్షణ కవచం శత్రు దుర్భేద్యం. క్షిపణి రక్షణ వ్యవస్థ సరికొత్త నౌకా విధ్వంసులకు అస్త్ర పరీక్షలకు దిగ్విజయం. అమెరికా, రష్యా, చైనా చెంతలో కూడా మన భారత్ వచ్చిందంట. దాని గురించి వేశారు. దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేటువంటి దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. గడిచిన 2 రోజుల్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఇందులో బహుళ అంచెల బ్లాస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ కొంచెం సిగ్నల్ ప్రాబ్లంగా ఉందండి. దాని గురించి ఇట్లా ఉంది, ఏమీ అనుకోవద్దు. ఎక్కడున్నాం? ఆ, ఇందులో బహుళ అంచెల బ్లాస్టింగ్ క్షిపణి వ్యవస్థ ఓయ్ ఏమైందే వ్యవస్థ యుద్ధ విమానాలు వేగంగా గుర్తించి వాటి గమనాన్ని ఎప్పటికెప్పుడు పరీక్షిస్తే ఖచ్చితంగా నేల కూల్చే వరకు వాతావరణం వెలుపల ప్రత్యర్థి అస్త్రాల నుంచి ధ్వంసం చేసే బహుళ అంచెల రక్షణ కవచాన్ని రూపొందిస్తుంది. ఈ నెల 10, 11వ తేదీల్లో 2 సార్లు బిఎండి వ్యవస్థను పరీక్షించినట్లు రక్షణ మంత్రి శాశ్వత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు అంటూ ఓ బ్యానర్ వార్తలో మనం చూడొచ్చు. మనం కూడా అమెరికా, రష్యా, చైనా చెంతన చేరినట్టు ఒక వార్తని ఇక్కడ వేశారు. పోతే లోపల పేజీలోకి వెళ్దామండి. లోపల పేజీలో కంటిన్యూషన్ వార్తలే. పోతే ఇక్కడ ఒక వార్త ఉంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. నేడు సింగపూర్కి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ దేశ ప్రధాని పారిశ్రామికవేత్తలతో భేటీ. ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు అంటూ ఒక వార్త వేశారండి. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కు బయలుదేరి వెళ్తున్నారు పెట్టుబడుల కోసం. దాని గురించి వార్త వేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రపంచ నగరాల సదస్సు అయినటువంటి అంటే వరల్డ్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్, పలువురు మంత్రులు రాజధాని అమరావతిలో 2వ దశ మాస్టర్ ప్లానింగ్ రూపొందించి సుభాజరంగ్ సింగ్ ప్రతినిధులతో పలు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం 11:30 గంటలకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ బయలుదేరతారు. 15వ తేదీ ఉదయం 10:30 సింగపూర్లోని భారత్ హై కమిషనర్ శిల్పిక్ అంబెట్లతో భేటీ అవుతారు అంటూ ఓ బ్యానర్ వార్త మనం ఇక్కడ చూడొచ్చు. పోతే ఇది కదా ఏపీ బ్రాండ్ అంటూ మన కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి దిక్సూచి లేనటువంటి పారిశ్రామిక రంగం. అంటే కరెక్టేనండి, పారిశ్రామిక రంగం ఇప్పుడు మాత్రం కొంచెం అభివృద్ధి చెందింది. కొంచెమేం కాదు, చాలా అభివృద్ధి చెందింది. జగన్ సీఎం గా వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ తీసుకొని రాలేదు అని చెప్పి ఒక వార్త రాశారు. పరిశ్రమలు రావాలంటే అనువైనటువంటి వాతావరణం ఉండాలి. నిర్ణయాల్లో వేగం, సానుకూలత, దృక్పథం, ఆకర్షణీయటువంటి విధానాలు కావాలి. ఇవన్నీ ఉండటంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రం మారింది. పటిష్టమైనటువంటి పాలన ఫ్రేమ్వర్క్, పెట్టుబడిదారుల అనుకూలత వాతావరణంతో తయారీ రంగంలో మౌలిక సదుపాయాలు ఆధారిత పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 2024 జూన్ నుంచి ప్రభుత్వం వివిధ సంస్థలతో 21.24 లక్షల కోట్ల పెట్టుబడులను ఒప్పందాలు కుదురుస్తుంది. వాటి ద్వారా సుమారు 23 లక్షల మంది ఉద్యోగులు లభిస్తున్నాయని, దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25.3% రాష్ట్రానికి రావడం ఏపీ బ్రాండ్ వాల్యూకి నిదర్శనమని పేర్కొన్నారు. పోతే జగన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల వేధింపులు మన రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూగా మార్చేసింది. అధికారంలోకి రాగానే గత తెదేపా ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్నటువంటి ఎంఏలు, వాటిని కేటాయించినటువంటి భూములు సమీక్షల పేరుతో ఇబ్బందులు పెట్టింది. పరిశ్రమల కోసం కేటాయించినటువంటి భూములను వెనక్కి లాక్కుని రాష్ట్రం నుంచి వెళ్లే వరకు వెంటాడింది. పారిశ్రామికవేత్తలపై రాజకీయ కక్షలకు పాల్పడింది. ఈ కారణంగా రాష్ట్రం వైపు చూడాలంటే పెట్టుబడిదారులు హడలిపోయారు. పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని అమరావతి ధ్వంసం చేయడం వంటి చర్యలతో పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేసింది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న ఆసియా పేపర్ అండ్ పల్స్, ఏపీపీ జాకీ ఇండస్ట్రీలు, గ్రూప్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీ ప్రొడక్టులు, టెంపుల్టన్, అదాని డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటరీ వంటి సంస్థలను జగన్ తీరుతో పెట్టుబడిదారులను
భయభ్రాంతులను చేసింది. అంటే వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రం వైపు చూసేవారే లేకుండా పోయారు. దేశ విదేశాల్లో 15 ఔటింగ్‌లు నిర్వహించిన, ఎక్స్‌పోలలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసిన జగన్ సర్కార్‌కి ఎవరికూ నమ్మకం లేదు. వైకాపా 5 ఏళ్లలో ఒకే ఒక్క పెట్టుబడి సదస్సు నిర్వహించి 2023 మార్చిలో విశాఖలో నిర్వహించినటువంటి ప్రపంచ దేశీయ పెట్టుబడుల సదస్సులో 385 మంది పెట్టుబడిదారులతో 13.12 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిని గ్రౌండింగ్ చేయకపోవడం మీద దృష్టి పెట్టలేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్రానికి 2019 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్య 13వ స్థానానికి పడిపోయేలా చేసింది. దావోస్ వెళ్లిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారే లేక చివరికి దేశీయ కంపెనీలకి అదానీ, అరబిందో, గ్రీన్కో వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని దావోస్ నుంచి తిరిగి వచ్చింది అంటూ ఒక బ్యానర్ వార్త రాశారండి. ఇది మాత్రం కరెక్టేనండి. పెట్టుబడులు మాత్రం బాగానే ఆకర్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. దాని గురించి చాలా క్లియర్‌గా చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏ పారిశ్రామికవేత్త రాలేదు. వచ్చిన వారిని కూడా తరిమేశారు అంటూ ఈనాడులో బ్యానర్ వార్తలో చూడొచ్చు. పోతే కిందకెళ్దామండి. దాని గురించి ఒక ప్రధాన శీర్షిక చేశారు. ఎక్కడ ఎన్ని ఒప్పందాలు జరిగాయి, ఎంతెంత జరిగింది అని చెప్పి చాలా క్లియర్‌గా చేశారు. ఈ నెలలోనే పనులు పూర్తి కావాలి. జలహారతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ప్రాబ్లంగా ఉందండి. అందుకనే కొంచెం వర్షం పడింది. దానికని ఇట్లా ప్రాబ్లంగా ఉంది. దాని గురించి ఏమీ తప్పుగా తీసుకోవద్దు. పోతే ఈ నెలలోనే పనులు పూర్తి కావాలి. జలహారతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. గొలుసుకట్ట చెరువుకు పునరుద్ధరణ ప్రాధాన్యతనివ్వాలంటూ సూచన అంటూ ఒక వార్త చూడొచ్చు. పోతే శ్రీశైలం దేవస్థానానికి వైకాపా ఎమ్మెల్యే కుచ్చిటోపి అంటూ ఒక వార్త చూడొచ్చండి. కాటేజీ అప్పగించకుండా సొంత అవసరాలకు వినియోగం, నోటీసులు జారీ చేసినటువంటి అధికారులు అంటూ ఒక వార్త చూడొచ్చు. చూడండి, శ్రీశైలం దేవస్థానానికి వైకాపా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుచ్చిటోపి పెట్టినటువంటి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సార్, తాజాగా వెలుగులోకి రావడం ఏంటండి? మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. తాజాగా వెలుగులోకి రావడం ఏంటి? అక్కడ దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారు అనేది మా ప్రశ్న. చూడండి, ఇక్కడ శ్రీశైలం దేవస్థానానికి వైకాపా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుచ్చిటోపి పెట్టినటువంటి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం ప్రైవేటు వ్యక్తులకు కాటేజీ నిర్వహిస్తే ఏడాది 30 రోజులు వినియోగించుకోవచ్చు. మిగిలిన రోజుల్లో దేవస్థానం అద్దెకి ఇస్తుంది. ఆ మేరకు ఏ గ్రేడ్ డొనేషన్ పథకం కింద వైకాపాకు చెందిన ప్రకాశం జిల్లా దర్శి ప్రస్తుత ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి తనకు స్థలం కేటాయించాలని కోరారు. దీంతో శ్రీశైలంలో 8 సెంట్లు విస్తీర్ణం ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 34లో 2021లో కేటాయించారు. అందులో కోటి వ్యయంతో 4 పడక గదులుంటే కాటేజీలు నిర్మించారు. 2023 మే నెలలో ప్రారంభించారు. నిబంధనల ప్రకారం నిర్మాణం అయ్యాక కాటేజీలు దేవస్థానానికి అప్పగించాలి. కానీ అదే అప్పగించకుండా తనకు నచ్చిన వాటిని కేటాయించి ఎవరు రాకపోయినా ఖాళీగా ఉంచేవారు. 3 ఏళ్లుగా ఇదే జరుగుతుంది. దేవస్థానం అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఈ నెల 18లోగా కాటేజీ అప్పగించకపోతే 19, 20 తారీఖుల్లో స్వాధీనం చేసుకుంటామని తాజాగా తేల్చి చెప్పింది అంటూ 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచినటువంటి విధానం గురించి ఈనాడులో రాశారు. పోతే అంకుర సాయంతో ఆర్థిక ప్రగతి అంటూ ఓ బ్యానర్ వార్త చూడొచ్చండి మనం. అంకుర సాయంతో ఆర్థిక ప్రగతి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా గుడివాడలో వ్యాపారం నుంచి సొమ్ము దోచేస్తున్నటువంటి ఆగంతుకుడు అంటూ బ్యానర్ వార్త చూడొచ్చు. లోపలికి వెళ్దాం. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ వ్యక్తి 2 రోజులుగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో క్యాటరింగ్, ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు ఫోన్ చేస్తూ డబ్బులు గుంజుతున్నటువంటి వైనం శనివారం బయటపడుతుంది. గుడివాడ టిట్కో కాలనీ రోడ్లో ఓ క్యాటరింగ్ వ్యాపారికి ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేసి పార్టీ కార్యకర్తల సమావేశం ఉంది, దానికి 1500 మందికి భోజనం కావాలని మెనూ గురించి చర్చించాడు. దాని ప్రకారం మొత్తం ఎంత అవుతుందో చెప్తే వెంటనే మీకు నగదు పంపుతాను. జిఎస్టి రిటర్న్ బిల్ కోసం ముందుగా కొంతమంది నగదు తనకు పంపాలని క్యూఆర్ కోడ్ పంపాడు. వ్యాపారి ఆ క్యూఆర్ కోడ్ ను 25,000 నగదు జమ చేశారు. కానీ ఎంతకీ భోజనాలు
భోజనాలకు నగదు రాలేదు. పార్టీ కార్యాలయానికి ఫోన్ చేస్తే తామెప్పుడు భోజనాలకు ఆర్డర్ ఇచ్చాం. అవసరమైతే నేరుగా మాట్లాడతాం కదా అనగానే మోసపోయానని వ్యాపారి గుర్తించాడు. చూడండి, ఇలాంటి వాళ్ళు కూడా తయారవుతుంటారు. మేము ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని వాళ్ళు గుంజుకుంటారు. కానీ తద్వారా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎమ్మెల్యేలు బెదిరించారనో, వాళ్ళు బెదిరించారనో మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ఫోన్ నెంబర్‌తో కూడా ఇచ్చారండి. 9398053184 అంటే నంబర్ నుంచి ఫోన్ చేసి మీ నంబర్ ఇది మా నంబరు ఎమ్మెల్యే కార్యాలయ సహదారులు అంటూ బెదిరించినటువంటి సంఘటన చూడొచ్చు. నాకు జైలు కొత్త కాదంటూ బెదిరింపులంట మళ్ళీ. విషయం తెలుసుకుని శశి ఆ వ్యక్తికి కాల్ చేసి ఇదేంటని ప్రశ్నించారు. వెంటనే 25,000 పంపితే మీ నియోజకవర్గంలో ఈ ఫోన్ కాల్స్ ఆగుతాయి. లేదంటే చేతనైంది చేసుకో. నాకు జైలు ఏమి కొత్త కాదు అని ఆగంతకుడు దురుసుగా ప్రవర్తించినటువంటి సంఘటన గురించి ఒక వార్త చూడొచ్చు. సో మూడో పేజీకి వెళ్దామండి. సేమ్ ఇదే దీని గురించి రాశారంటూ ఏటా వరద ఎన్నాలి బెడద అంటూ రాశారు. అంటే ఈ కాలువలు పూడికలు, ఈ మురికి కాలువలటువంటి పూడికలు ఇవన్నీ తీసివేస్తే ఇట్లాంటి సమస్య ఉండదని చెప్పి ఈనాడు వారు ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ హెచ్చరిస్తున్నట్టు ఒక వార్త రాశారు. ఈ చెరువులు పూడికలు తీసివేతలు మొత్తం తీసేస్తే ఈ ప్రాబ్లం ఉండదు అంటూ రాశారండి. వికసిత గ్రామాల సాధనకు మోదీ లక్ష్యం లంకా దినకర్ అంటూ బ్యానర్ వార్త చూడొచ్చు. ఇదే అండి ఇది నేడే ఒప్పందం అమెరికా ఇరాన్ యుద్ధంకి జలసంధికి దాని గురించి నేడే ఒప్పందం అంటూ ఇచ్చారు. పోతే లోపలలోనే ఇంకొక పేజ్ ఒక వార్త ఉందండి. మనం ఫస్ట్ పేజీలోనే వార్త ఉంది, దాన్ని మనం మిస్ అయ్యాం. దాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అది లోపల పేజీ కంటిన్యూషన్ లో ఉంది కాబట్టి చెప్పుకోలేదు, మనం ఏం మిస్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఒక వార్త ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఇది. బాలికా వికాసం IIITకి 70% మంది అమ్మాయిలే. 70% మంది అమ్మాయిలే వచ్చారండి. ప్రభుత్వ పాఠశాలలో టాప్ 10 లో 9 మంది ప్రాధాన్యత నియోజకవర్గ ప్రాంగణికులే. 44,104 దరఖాస్తుల్లో నుంచి 4,040 మంది అభ్యర్థులు ఎంపిక. ఎక్స్ వేదిక జాబితా విడుదల చేసినటువంటి మంత్రి నారా లోకేష్ అంటూ ఒక విడుదల చేశారు. ఈ IIITలో చేరాలని చాలా మంది కలగా ఉంటుందండి. కొంతమంది మధ్యతరగతి వాళ్ళకి, మన డబ్బులు లేని వాళ్ళకి చేరాలని, IIIT చేరాలని. కానీ దాంట్లో IIITలకు 70% మంది అమ్మాయిలు. మరి అబ్బాయిలు ఏమవుతున్నారు, వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు, అసలు దాని గురించి ప్రభుత్వం ఒకసారి గట్టిగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఏదో చేయడానికి అబ్బాయిలకు మాత్రం ఏం జరుగుతుంది, అమ్మాయిలకు మాత్రమే చదవడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళు కేవలం ఆడపిల్లలకే అర్థమవుతున్నాయా, మగపిల్లలకి అర్థం కావటం లేదా, ఆ తల్లిదండ్రులు పడేటువంటి బాధని ఒకసారి విద్యాశాఖ దాని మీద ఒకసారి దృష్టి పెట్టడం మంచిది. పోతే లోపలికి వెళ్దామండి. రాజీవ్ గాంధీ విజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధారంలో IIIT ప్రవేశాలకు తాత్కాలిక ఎంపిక జాబితాను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా శనివారం విడుదల చేశారు. ఎంపికైన వారిలో 70% పైగా బాలికలే ఉండడం విశేషం. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు IIITలకే ప్రాధాన్యతనిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన తొలి 10 మందిలో 9 మంది న్యూజివేడు క్యాంపస్ నుంచే ఎంచుకున్నారు. ఆర్కే వ్యాలీ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం 4 ప్రాంగణాలు కలిసి మొత్తం 44,104 దరఖాస్తులు రాగా వాటిలో ప్రభుత్వ పాఠశాల నుంచి 25,406 అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇప్పుడు కూడా సరే ఆడపిల్లలే కొంచెం బాధ్యతలు తెలిసినట్టుగా వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టి చదువుతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతోంది. మొత్తం 10 మందిలో 9 మంది ఆడపిల్లలే ఉండడం కొంచెం ఇబ్బందికరం. మగపిల్లలు కూడా కొంచెం ముందు ఉంటే బాగుంటుంది. ఓకే అండి, ఇదండి. కొంచెం మనం సాక్షిలోకి వెళ్దాం. సాక్షిలో బ్యానర్ వార్త ఏందో మనం ఒకసారి చూద్దాం. ఓకే, సాక్షికి వచ్చామండి. సాక్షిలో బ్యానర్ వార్తలు చూద్దాం. అది ఇక్కడ కూడా అదే వార్త రాశారండి. 19 మంది IIITలో అడ్మిషన్ కౌన్సిలింగ్. బాలికలు ఎంతమంది, బాలురు ఎంతమంది, అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారంటే దాని గురించి వేశారు. పోతే రేపు సింగపూర్కు సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇక్కడ వార్త వేశారు. పోతే ఇంకొక మెయిన్ వార్త అండి, ఆర్టీసీపై పీపీపీ పిడుగు. బస్ స్టేషన్లకు ప్రైవేటు ధరదత్తం. బస్ స్టేషన్లు కూడా ప్రైవేటు దారులకు ధరదత్తం చేయడానికి రంగం సిద్ధం. 5,000 కోట్లకు భూములను అస్మదీయంగా కట్టబెట్టేదే కుతంత్రం అంటూ బ్యానర్ వార్త చూడొచ్చు. నిర్వీర్యం చేసే కుట్రలో మరో అడుగు ముందుకు వేసినటువంటి చంద్రబాబు సర్కార్ 12 ఎకరాలలో విశాఖ మద్దిలపాలెం బస్టాండ్ విలువ 2,400 కోట్లు.
దీనికి 500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు కట్టబెట్టేలా డిపిఆర్ ఏకంగా 99 ఏళ్ల లీజు రూపంలో అంటే శాశ్వతంగా ధరాదత్తం చేయడమే. ఇదే రీతిలో తిరుపతి, విజయవాడ, ఆటో నగర్, గుంటూరులో తక్కువ పెట్టుబడులు పెట్టేవారిని అప్పగించేందుకు సన్నాహాలు, కర్నూలు, అనంతరం, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, ఏలూరు బస్టాండ్లలోనూ గుర్తింపు. చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై రగిలిపోతున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు అంటూ ఈ పీపీపీ విధానం ఆ, జగన్ అదే వైసీపీ ప్రభుత్వంలోకి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇది పీపీపీ విధానాన్ని అప్పజెప్పేస్తున్నారు అంటూ ఒక ఏడుపు వార్త రాశారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పై ప్రైవేటుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. దాదాపు 50,000 మంది ఉద్యోగులతో ప్రధాన పబ్లిక్ రంగ సంస్థ ఉన్నటువంటి ఆర్టీసీ ప్రకటించడమే కుట్రలో ఒక్కో అంకరాన్ని వేగవంతం చేస్తుంది. అందులో ఆర్టీసీ అధిక మూలాలను దెబ్బతీసేటువంటి ఆర్టీసీ దివాలా తీసేందుకు స్థిరపడుతుంది అంటూ ఒక వార్త వాళ్ళు రాశారు. పోతే ఇక్కడ జగన్ చూద్దాం, మెగా డిఎస్సి పేరుతో మెగా స్కామ్. ఈ స్కామ్ తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అస్తం అంటూ ఈ ప్రభుత్వం ఒక పక్క మేము ఏ తప్పు జరగలేదు చాలా క్లియర్ గా క్లారిటీగా ప్రూఫ్లతో సహా చూపిస్తున్నా మెగా డిఎస్సి పై జగన్ సర్కార్ విషయం కక్కుతూనే ఉంది. దానికి కారణం ఏంటో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. దానివల్ల ఆ, ఎంతమంది కాకపోయినా 10 మందిలో అయినా ఒక్కరికైనా విషయాన్ని నింపే ప్రయత్నం జరుగుతూ ఉంది అని మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అవకతవకలను సాక్ష్యాధారాలతో ఎత్తి చూపుతూ ఎక్స్ లో మాజీ సీఎం వైఎస్ జగన్ పోస్టు అంటూ ఒక వార్త చూడొచ్చు. పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతను తుంగలో తొక్కారు. ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ ఒక్కరికే అప్పగించడం కుట్రలో తొలి అడుగు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి ఆన్లైన్ లో ప్రశ్న పత్రాలు అప్లోడ్ చేసేటువంటి బాధ్యత అదే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావడం పేపర్ లీక్ కుంభకోణానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా? మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? మెరిట్ జాబితా నుండి అతనికి ఐడి డేటాను రాత్రికి రాత్రి ఎందుకు తొలగించారు? సర్టిఫికెట్లు వెరిఫికేషన్లు అతనికి ఎందుకు పిలవలేదు? ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించడానికి ఇవి కారణాలు కాదా అంటూ వాళ్ళ స్టైల్లో వార్త రాశారు. ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి విధానం గురించి వాళ్ళ స్టైల్లో ఒక వార్త రాశారు. సరే, పోతే నా భూమి నాదే బాధ్యత, భూ వ్యవస్థను అస్తవ్యస్తం, రాష్ట్రంలో భూ హక్కులపై తీవ్ర అనిశ్చితి అంటూ ఈ రెండేళ్లలో నాశనం చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇటు చూసిన కజ్జాలు, మోసాలు, అధికారి పార్టీ నేతలు అరాచకాలు, ఎక్కడికెక్కడికి రాజకీయ జోక్యం పెరిగిపోతున్నటువంటి వివాదాలు, పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్కు వెలువలుగా ఉన్న బాధ్యతలు, బాబు సర్కార్ రాగానే జగన్ హయాంలో భూ సంస్కరణలకు తూట్లు, రాజకీయ కక్షతో 22A జాబితాలో 22 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డింగ్ చుక్కలు, అనాధీనం షరతులతో గల పట్టా భూములపై ఆంక్షలు, తాజాగా 22A జాబితాల నుంచి తొలగిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం, వాస్తవానికి ఆచరణతో వైనం, చేతులు చేసినటువంటి యంత్రాంగం, ఒక్క సమస్య పరిష్కారం కాక జనం సతమతం అంటూ ఒక వార్త చూడొచ్చు. మహిళా రైతులకు రైతు కూలీలపై ఆ దౌర్జన్యం ఏంటి అంటూ ఒక వార్త చూడొచ్చు. గుంటూరు జిల్లా మావిలిపురలో మహిళా రైతులు రైతు కూలీలపై జరిగినటువంటి పోలీసుల దౌర్జన్యం, అక్రమ కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించాయి అంటూ ఒక వార్త చూడొచ్చు. ఆరోగ్యశ్రీలో అన్ని ప్రొసీజర్లు అవసరం, గత ప్రభుత్వంలో 3,257 కోట్లకు ప్రొసీజర్లను పెంచారు, కేంద్ర ఇతర రాష్ట్ర పథకాల్లో ఇన్ని ప్రొసీజర్లు లేవు, పీపీపీ వైద్య కళాశాల పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్రంలో ప్రత్యేక ప్రేమ ఉంటుంది, ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ఆర్సీపీదే, మంత్రి సత్యకుమార్ వెల్లడి అంటూ ఒక వార్త చూడొచ్చు. చంద్రబాబు సర్కారుపై కాపుల తిరుగుబాటు బావుట అంటూ ఒక వార్త వేశారు బ్యానర్ వార్తలో. పోతే మా ఏఐ మాకే సొంతం, విదేశాల్లో ఆంథ్రోపిక్ ఏఐ మోడల్ పై అమెరికా నిషేధం అంటూ ఒక వార్త చూసారండి. సో ఇదండి సాక్షిలో బ్యానర్ వార్తలు. సాక్షిని కొంచెం స్పీడ్ గా చెప్పుకున్నాం. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.